నమస్తే. తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా లేదా? ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజులు? ప్రభుత్వం ఆల్రెడీ డిజాల్వ్ అయింది, రద్దయిపోయింది. ఇవాళ ప్రభుత్వం కొలువు తీరాలి, కొత్త ప్రభుత్వం. కానీ హంగ్ వాతావరణం వచ్చిన నేపథ్యంలో, ఎవరికి మెజారిటీ రాని నేపథ్యంలో, కేవలం 10 సీట్ల దూరంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ పార్టీ టీవీకే ఒక అడుగు దూరంలో ఉన్న ఆగిన పరిస్థితుల్లో మెజారిటీ 118 చేరుకోని పరిస్థితిలో ఒక సందిగ్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. సో ఏం జరగబోతున్నది అన్నది చాలా ఇంట్రెస్టింగ్. విజయ్ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ కలిసినా ఆయన మెజారిటీ 112కి చేరుకున్నది. ఇంకా 6 ఎమ్మెల్యేలు అవసరం. సో వేరే చిన్న చితక పార్టీలు ఏమైనా అవకాశం ఉందా అంటే ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. జస్ట్ ఇంతకుముందే సిపిఐ మేము విజయ్కి మద్దతు ఇస్తున్నామని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే 112 + 2 114 అయింది. ఇంకా 4 కావాలి. మరి 4 రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇంకొక వైపున స్టాలిన్ ఇంతకుముందే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలి అన్న ఆలోచన మాకు లేదు, మేము 6 నెలల వరకు ఆయనకు సమయం ఇస్తాం, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 6 నెలలు సమయం ఇస్తాం, 6 నెలల వరకు మేము మాట్లాడము అని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. జస్ట్ ఇంతకుముందే స్టాలిన్ నేతృత్వంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సిపిఎం కానీ ఇంకా మిగతా ఈ పార్టీలు వీసీకే కానీ ఏవైతే ఇండియా కూటమిలో భాగంగా డిఎంకేతో కలిసి పోటీ చేసి ఎలక్షన్స్లోకి వెళ్ళినాయో ఆ పార్టీలన్నీ స్టాలిన్తో మాట్లాడినట్టుగా, మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి, మీరు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోండి, ఇక్కడ మేము చెప్పాల్సింది మాట్లాడాల్సింది ఏమీ లేదు అని స్టాలిన్ చెప్పినట్టుగా. అంటే వీళ్ళన్ని భాగస్వామ్య పార్టీలు మిత్రపక్షాలు కాబట్టి మీ సొంత నిర్ణయం మీరు తీసుకోండి అని స్టాలిన్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే విజయ్ గవర్నర్ని 2 సార్లు కలిసిండు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కాంగ్రెస్ మాకు మద్దతు ఇస్తున్నది, మమ్మల్ని పిలవండి అని చెప్పారు. అయితే అక్కడ విజయ్ చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పిండు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే గవర్నర్ ఆహ్వానిస్తాడు, లేదు అని అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఉన్నాం, మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పుంటే వేరేలా ఉండేది. కానీ ఆయన 112 మంది అని నెంబర్ చెప్పడంతో మరి 112 మందితో ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఒక సందేహం, డౌట్ గవర్నర్కి వస్తుంది. సో అందులో భాగంగా ఆయన గవర్నర్ ఆహ్వానించలేదు. ఈలోపుగా డిఎంకే, ఏఐడిఎంకే ఇంకా మిగతా పక్షాలు అన్నీ కలిసి 120 మంది ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినాయి. కానీ అది అవ్వడానికి చాలా కష్టము, అవకాశం కూడా లేదు. ఎందుకంటే మిగతా అన్ని పార్టీలు ఏఐడిఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఈ కూటమికి మద్దతు ఇవ్వడానికి వీసీకే లాంటి, పిఎంకే ఓకే, వీసీకే కానీ అండ్ ఐయుఎంఎల్ ముస్లిం లీగ్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఈ పార్టీలు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉండవు ఒకవేళ బీజేపీ కనుక ఉంటే. సో కాబట్టి వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం అన్నది కష్టం, అది ఇంపాసిబుల్. అది మేబీ ఒకవేళ మరీ అంత వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే చెప్పలేం. సో ఈ పరిస్థితుల్లో విజయ్కి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నది, ఎప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే, లేదంటే ఇట్లాంటి హంగు పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే గవర్నర్ని విజయ్ 2 సార్లు కలిసిండు. ఫస్ట్ టైం కలిసింది ముందు కలిసినప్పుడు, సెకండ్ టైం మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించండి అని కలిసిండు. అప్పుడు గవర్నర్ ఏం చెప్పిండంటే మీకు మెజారిటీ ఉన్నట్టుగా మీరు నిరూపించుకోలేదు, అంటే చెప్పట్లేదు మీరు మాకు మెజారిటీ ఉంది, 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని మాకు కనిపించట్లేదు, కాబట్టి మేము ఇప్పుడే మీకు ఆహ్వానం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. జస్ట్ ఇంతకుముందు ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఎక్కడి నుంచి? లోక్ భవన్ నుంచి, గవర్నర్ ఆఫీస్ నుంచి. లోక్ భవన్ చెన్నై, లోక్ భవన్ తమిళనాడు ప్రెస్ రిలీజ్. తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఎవరు? తమిళనాడు గవర్నర్. హానరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ ఇన్వైటెడ్ తిరు సి జోసెఫ్ విజయ్, ప్రెసిడెంట్ తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ టుడే 7/5/2026 టు లోక్ భవన్ చెన్నై. ఆయన్ని పిలవడం జరిగింది, ఎవరిని? విజయ్ని. డ్యూరింగ్ ద మీటింగ్, ఆ మీటింగ్ సందర్భము ద హానరబుల్ గవర్నర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ద రిక్విజిట్ మెజారిటీ సపోర్ట్ ఇన్ ద తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎసెన్షియల్ ఫర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో ఆ సపోర్ట్, ఆ మెజారిటీ కావాలి, మీరు ఈ అసెంబ్లీలో మీ బలం నిరూపించుకోవాలి అని అంటే, సో అది మీరు ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పాలన్నమాట విజయ్. ఆయన దట్టు ఇంకొకటి ఆయనకి ఇచ్చిన హామీ ఏంటి అని మాట్లాడుతున్నారు మీడియాలో అంటే, ఇంకా వేరే వాళ్ళని అయితే మేమేం పిలవము, మీరు మీ మెజారిటీని ప్రూవ్ చేసుకోండి, అంటే
మీరు మీరు ఇంకా అది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు అని విజయ్ కలిసిన సందర్భంలో గవర్నర్ చెప్పినట్టుగా ఈ ప్రెస్ రిలీజ్లో మనకు కనబడుతున్నది. హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఇక ఇక్కడ చూడండి, తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలి అని కోరారు. ఈ భేటీపై లోక్ భవన్ తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇవాళ గవర్నర్ అర్లేకర్తో విజయ్ భేటీ అయ్యారు. మెజారిటీ కనిపించడం లేదని వివరించారు. మెజారిటీతోనే రావాలి అని గవర్నర్ సూచించారు అని లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్కి గవర్నర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయన్ను కలిసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2 రోజుల వ్యవధిలో 2 సార్లు వీరి భేటీ జరిగింది. కాంగ్రెస్ మద్దతిచ్చిన నేపథ్యంలో నిన్న గవర్నర్తో టీవీకే చీఫ్ భేటీ కాగా సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయలే. 118 మంది సభ్యులు అంటే మెజారిటీ మార్క్ సమకూరిన అనంతరం రావాలి అని సూచించినట్టుగా వార్తలు వచ్చినాయి. అధికారికంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ అయింది. సో ఇప్పటివరకైతే అప్డేట్ ఇది. సో అక్కడి రాజకీయం రసవత్తరంగా కనబడుతున్నది, ఇంకా ఏమీ క్లారిటీ లేదు. ఇగో డిఎంకే అన్నా డిఎంకే పొత్తు ప్రచారం కూడా జరిగింది, కానీ ఇరు పార్టీలు ఖండించినాయి. ఇంకా అవకాశం లేదు కదా, సో ఇంకా అవకాశం లేదు. సో అందుకే స్టాలిన్ మిగతా పార్టీలు ఉన్నాయి, వీసీకే అంటే ఇండియా కూటమిలో భాగంగా కలిసి పనిచేసినటువంటి పార్టీలు, వీసీకే కానీ, ఐయుఎంఎల్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఈ పార్టీలతో మాట్లాడడం జరిగింది. సో మీరు మీ నిర్ణయాలు తీసుకోండి మీ పార్టీ తరపున మీరని స్టాలిన్ వాళ్ళకి చెప్పేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో వీళ్ళు డిఎంకే అన్నా డిఎంకే పొత్తు ప్రచారాన్ని ఖండించారు. సో కాబట్టి ఇంకా ఖండించిన తర్వాత పొత్తు లేనప్పుడు ఏమవుతుంది, అయితే మెజారిటీ లేకుండా ఈ హంగ్ వాతావరణం ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఏదైనా ఒకటి జరగాల రాష్ట్రపతి గవర్నర్ ఆ నిర్ణయం మేరకు. అదర్వైజ్ మెజారిటీ సాధించి తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ ఏర్పాటు కావాలి భాగస్వామ్య పక్షాలతో. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలి. ఇంతకుమించి ఏం లేదు. ఇగో ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాష్ట్రపతి పాలన విధించి తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు పెట్టండి. ఎవరైనా ఈ క్రమంలో జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేసిరట. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. సంఖ్యాబలం సరిపోతున్నట్లు కనిపించట్లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటైనా వివిధ రకాల ఒత్తిళ్లు, అంతర్గత విభేదాల వల్ల అది అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో మెరుగైన పాలనకు అర్హమైంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి మరోసారి ఎన్నికలు నిర్వహించడం అత్యుత్తమ మార్గం. అయితే ఈసారి ఓటుకు నోటు పద్ధతి అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ప్రజల నిజమైన తీర్పు ఎవరి పక్షాన ఉందో స్పష్టమవుతోంది. విజయ్ భారీ మెజారిటీతో తిరిగి వస్తారు అని నేను భావిస్తున్నా. ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకేలు దాన్ని అడ్డుకోవాలి అనుకుంటే అవి రెండూ కలిసి పోటీకి దిగొచ్చు. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలి. దానికి ఒక్క సీటు రాకపోయినా సరే రాష్ట్రంలో ఆ పార్టీకి అది కొత్త అధ్యాయం అవుతుంది. ప్రజలే మళ్ళీ ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలి అని ఎవరికి వాళ్ళుగా విశ్లేషిస్తున్నారు. కానీ మనకు కనబడుతున్న అంశం ప్రకారం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇనిషియేట్ తీసుకోవాలి. బేసిక్గా కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ముందుగానే మేము 5గురం మీకు సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించారు. ఒక నేషనల్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచించి మిగతా చిన్న పార్టీలతో అన్నింటితో మాట్లాడి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీకి వ్యతిరేకంగా మీకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, వాటన్నింటితో మాట్లాడి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని సపోర్ట్ చేసి ఉంటే నీట్గా గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుండే కదా. అది చేయకుండా వీళ్ళు ముందుగానే సపోర్ట్ చేయడం, ఒకవేళ సపోర్ట్ చేసినా కూడా గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉందా, లేదు కదా. మరి లేనప్పుడు మనం సపోర్ట్ చేస్తే తర్వాత పరిస్థితి ఏంటి అన్నదాన్ని ఆలోచన చేసిరా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిఎంకేకు మీకు మధ్య బంధం చెడింది. పార్లమెంట్లో దాదాపు 22 స్థానాలు డిఎంకే ఉన్నాయి. ఇండియా కూటమి నుంచి వాళ్ళు వైదొలిగినామని వాళ్ళు స్పష్టం చేశారు. మీ మీద కోపంగా ఉన్నారు. ఇటు గవర్నమెంట్ని ఏర్పాటు చేసే సిచ్యువేషను లేదు, అటు డిఎంకే మీకు దూరం అయింది. ఓవరాల్గా కంట్రీలో ఉన్న పరిస్థితిని మనం చూసుకుంటే ఇండియా కూటమి కొంత వీక్ అయినట్టుగానే కనబడుతున్నది. సో మీరు ఒకసారి చూడండి, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే మనకి ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం. టీవీకే 108 సింగిల్ లార్జెస్ట్ పార్టీ, 108 118 కావాలి. 118 కావాలంటే ఇక్కడ కాంగ్రెస్కి 5 ఉన్నాయి. ఈ 5 కలిపితే 113 అయింది. కాకపోతే ఏంటంటే టీవీకే నుంచి విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిండు కాబట్టి ఒకటే కౌంట్ అవుతుంది. 107 ప్లస్ 5 112 దగ్గర ఉన్నారు. 6 కావాలి. ఇంకా 6 కావాలంటే ఇప్పుడు సిపిఐకి 2 ఉన్నాయి. ఇగో సిపిఐకి 2 ఉన్నాయి. సో 112 2 104 అయింది.
104 తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పార్టీల్లో వీసీకే పార్టీకి 2 ఉన్నాయి. వీసీకే పార్టీ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు కూడా ఇండియా కూటమి ఈ పక్షాలతో కలిసి ఉన్న మిత్రపక్షంగా కిందనే మనం భావించాలి. అండ్ సిపిఎం ఉంది, సిపిఎం 2 ఉన్నాయి. వీళ్ళు కూడా ఇంకా నిర్ణయం ప్రకటించలే. వీళ్ళు స్టాలిన్తో భేటీ అయ్యారు ఏం చేయాలి అని. వీసీకే 2, సిపిఎం 2. ఇప్పుడు ఆడ 114 అయింది ఆల్రెడీ సిపిఐ మద్దతు. ఇంకా 2 అయితే 4 అయితే 118 అయిపోతుంది. సరే అట్లీస్ట్ సరే తర్వాత ఏం జరుగుతుందో పక్కన పెడితే ప్రమాణ స్వీకారం చేయడానికి అనుకూలమైన మెజారిటీ అయితే వచ్చేస్తుంది. వీళ్ళన్నా చేయాలి. సిపిఐ ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు. కాంగ్రెస్ 5 అయిపోయింది. ఇంకా మిగిలింది ఇగో మక్కల్ కచ్చి అని ఒక పార్టీ ఉంది, దీనికి 4 ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి వీసీకేకి పడదు. ఒకవేళ వాళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే వాళ్ళు రారు. కాంగ్రెస్ ఇవన్నీ ఇనిషియేట్ తీసుకొని మాట్లాడిన తర్వాత అందరు కలిసి సపోర్ట్ చేసి ఉంటే వేరే రకంగా ఉండేది. అంతరం ఇది ఐయుఎంఎల్ ఉంది. ఐయుఎంఎల్ డిఎంకేతో దగ్గరగా ఉంటుంది. వీళ్ళు డిఎంకే చెప్తేనే వింటారు వీళ్ళు. సో దెన్ ఈ 2 స్థానాలు వీళ్ళవి ఉన్నాయి. సో అండ్ డిఎండికే ఉంది. డిఎండికే 1 స్థానం ఉంది. ఇంకో పార్టీ ఉంది ఏఎంఎంకేఎం ఎన్కేజెడ్ అనే ఒక పార్టీ ఉంది, అదొక స్థానం ఉంది. సో ఇప్పుడు మిగతా ఏ పక్షానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు గవర్నర్ అందుకే అంటున్నాడు కదా వేరే పార్టీని ఏం ఆహ్వానించట్లేదని. ఎందుకంటే డిఎంకే ఏడీఎంకే మేము కలవట్లేదు, అట్లాంటిది ఏం లేదు, పొత్తు లేదని తేల్చేసారు. ఒకవేళ వాళ్ళు పొత్తు పెట్టుకున్నా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేరు కదా. వీళ్ళందరూ కలిసి డిఎంకే ఏడీఎంకే కలిస్తే 120 అవుతున్నాయి. వీళ్ళందరూ కలవడానికి అవకాశం లేదు. వాళ్ళ ఐడియాలజీకి భిన్నంగా ఉన్న పార్టీలు, ముస్లిం లీగ్ పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వీళ్ళు కలవరు. వాళ్ళైతే డిఎంకేతో కలవాలి, డిఎంకే ఉంటే కానీ కలవరు. ఇప్పుడు టీవీకేతో కలవాలా వద్దా అన్న దగ్గర తర్జన భర్జన పడుతున్నారు. ఏడీఎంకేతో పొత్తుంటే ఎట్లా కలుస్తారు, ఎందుకంటే వాళ్ళలో బీజేపీ ఉంది కాబట్టి. సో ఇంకా వేరే ఎవరికీ అవకాశం లేదు, ఒక విజయ్కి తప్ప. మరి విజయ్ ఆ బలాన్ని నిరూపించుకుంటే కాంగ్రెస్ ఇనిషియేట్ తీసుకొని మిగతా పక్షాలతో మాట్లాడి సెట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మరి ఆ ప్రయత్నం జరుగుతుందా జరగదా అన్నది ఇవాళ సాయంత్రానికో రేపటికో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.